కరీంనగర్ జిల్లాలో రాజకీయ ద్వేషాలు తాత్కాలికమే కానీ ప్రజల ప్రయోజనాల కోసం నాయకులు పనిచేస్తారని కరీంనగర్ జ్యోతిష్యులు కృష్ణమాచార్యులు తెలిపారు. కరీంనగర్ జిల్లా పచ్చని పాడి పంటలతో సుభిక్షంగా ఉంటుందని అన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాలుగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. జై శ్రీమన్నారాయణ. కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ విశ్వావసునామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరము పేరులో ఉన్నట్టుగానే విశ్వావసు అనగా ఆ భగవంతుని యొక్క పేరు, అనగా విశ్వమంతా కూడా సంపద కలిగినటువంటి వాడు అని అర్థము. అలానే ఈ సంవత్సరము ఈ యొక్క విశ్వమంత సంపదను అందరూ కూడా చేర్చుకోవాలని ఆ యొక్క పరమాత్మను ప్రార్థిస్తూ, ఈ యొక్క సంవత్సరానికి రాజు రవి మరియు మంత్రి చంద్రుడు అవడం వలన, రవి రాజుగా ఉండడం వలన దేశంలోని రాజులందరూ కొంత గొడవల వాతావరణం అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా మన కరీంనగర్ ప్రాంతానికి కనుక చూసినట్టయితే, కరీంనగర్ అంటేనే మిథున రాశి, మృగశిర నక్షత్రము, మిథున రాశి అవ్వడం వలన 14 వాళ్ళ ఆదాయము, 2 వాళ్ళ ఖర్చు ఈ యొక్క కరీంనగర్ పేరిట ఉండడం జరిగింది. ఈ మిథున రాశి వారికి మే 15 నుంచి ఈ మిథున రాశిలో గురువు సంచారం అవడం వల్ల అనుకున్నటువంటి ఫలితాలు కరీంనగర్ జిల్లా పొందడం అనేటువంటిది జరగకపోవచ్చును. అయినప్పటికీ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కని పంటలతోనూ మరియు కొంత విద్యార్థులు కావచ్చు, మిగిలినటువంటి ఉద్యోగులు ఆశించినంత మేర వారు ఆ ఫలితాన్ని పొందనప్పటికీ ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా వారి యొక్క వృత్తిరీత్యా మెరుగుపడడం జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయాల విషయానికి వస్తే, ఈ సంవత్సరము రాజకీయంగా ఈ కరీంనగర్ జిల్లాలో చక్కని వాతావరణము, అంతేకాకుండా పాలకుల మధ్య పరస్పరమైనటువంటి కొంత ద్వేషపూరితమైనటువంటి వాతావరణము సమతూకంగా ఉండడం జరుగుతుంది. పాలకులంతా కూడా ప్రజల అభ్యున్నతి కోసమై పాటుపడము, అంతేకాకుండా ప్రజలు కూడా కొంత కష్టాల్లో ఉన్నప్పుడు పాలకుల యొక్క ఆలోచనలు ప్రజాక్షేమం పట్ల ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా ఈ సంవత్సరము శని 10వ ఇంట ఉండడం వలన మిశ్రమమైనటువంటి ఫలితాలను ఈ యొక్క కరీంనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనుభవించాల్సి వస్తుంది. ఈ యొక్క మొత్తంగా చూసినట్టయితే ఈ సంవత్సరము చక్కని పంటలు మరియు చక్కని వర్షాపాతం అనేటువంటిది నమోదై పాడి మరియు పశుపోషణ ఇత్యాది అన్నీ కూడా వృద్ధి చెందడం జరుగుతుంది. కానీ ప్రజలకు నిత్యవసరమైనటువంటి సరుకులలో కొంత ధరలు పెరిగి పేదవారు ఇబ్బంది పడాల్సి రావడం జరుగుతుంది. వీటి పట్ల జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ సంవత్సరం కూడా చక్కని శుభాలు కలుగుతాయని ఆ యొక్క భగవంతుని ప్రార్థన చేస్తూ, జై శ్రీమన్నారాయణ. నా పేరు ఆచి రామకృష్ణమాచార్యులు, జ్యోతిష్య విశారద.